చాలా బావుంది శల్య కథ. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చావు నువ్వు. ఇందాక వరకైతే మనిద్దరం దుర్భాషలాడి ఒకళ్ళనొకళ్ళు నొచ్చుకున్నాం. కానీ నువ్వు కథలు బాగా చెప్తావంటే. అప్పుడు శల్యుడన్నాడు, "ఈ కథలో కాకెవరో తెలుసా? ఈ కథలో కాకేరా నువ్వు. ఈ కథలో ఆ బిజినెస్ మెన్ కుటుంబం ఏంటో తెలుసా నీకు? ఈ కథలో బిజినెస్ మెన్ కుటుంబమే ఈ ధృతరాష్ట్రుడు, పాపం దుర్యోధనుడు, వాడి 100 మంది తమ్ముళ్ళు. వాళ్ళేసిన భిక్షే ఈ అంగరాజ్యం. అది తిని ఒళ్ళు బలిసి నువ్వు మా పక్కన కూర్చోటానికి కూడా అర్హత లేని ఓ కర్ణుడా, నీకు రాజ్యం ఇచ్చి నిన్ను సత్కరించి, పాపమేదో ఆ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళు పితృదేవతల కోసం భూతదయ ఉండి భోజనం తినే ముందు ఒకళ్ళకు భోజనం పెట్టి తినాలనే ఒక ఉద్దేశంతో నీకు పెడితే, ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇచ్చిన రాజ్యం ఆ ఎంగిలి తిని బలిసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ పనికి మాలిన ప్రగల్భాలు నువ్వు పలకటం కాక నువ్వు నన్ను, మా రాజ్యాన్ని, మా జాతి మనుషుల్ని తిడతావా నువ్వు? ఇప్పుడు ఈ కథలో హంసలెవరో తెలుసా? బయట నుంచి వచ్చిన ఈ పాండవులేరా ఆ హంసలు. నువ్వు ఎన్ని కారు కూతలు కూసి పాండవులను ఎన్ని మాటలన్నా వాళ్ళు ధర్మమునందు పూండిక ఉన్నవాళ్ళై, శ్రీకృష్ణుడి చేత కాపాడుతున్న వాళ్ళై, వాళ్ళెప్పుడూ వాళ్ళని వాళ్ళు నువ్వు పొగుడుకున్నట్టు పొగుడుకోరు. కానీ వాళ్ళ ప్రతిభ, వాళ్ళ నైపుణ్యం ఆ రేంజ్లో ఉంటుంది. ఫైనల్లీ నువ్వు ఆ కాకిలాగా కింద పడితే నిన్ను రక్షించే వాళ్ళేరా ఆ హంసల్లాంటి పాండవులు. అందుకు నీకు కరెక్ట్గా చెప్తే నీకు అర్థం కావట్లేదు. అందుకనే నీకు కథ రూపంగా నీ లెవెల్ ఏంటో నేను నీకు చెప్పానని శల్యుడు చెప్పాడు కర్ణుడికి.